హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈరోజు ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్లోనే వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నుంచి ఇందులో మీరు ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, if f of x equals to x square, then find f of 1.1 minus f of 1 divided by 1.1 minus 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, f of x ప్లేస్లో x స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ f of 1.1 కావాలంటే x ప్లేస్లో 1.1 మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో చూడండి చేస్తున్నాను, ఈక్వల్స్ టు x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేద్దాము, 1.1 హోల్ ఈజ్ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి, స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో ఏముంది 1.1 మైనస్ 1. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇది అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మెట్లో ఉంది, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, నథింగ్ బట్ 1.1 ప్లస్ 1 ఇంటూ 1.1 మైనస్ 1 హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో ఏముందండి 1.1 మైనస్ 1 ఉంది. మీరు కరెక్ట్గా ఇది అబ్జర్వ్ చేస్తే చూడండి, 1.1 మైనస్ 1 ఇది కూడా 1.1 మైనస్ 1 కాబట్టి ఈ రెండు ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏం మిగులుతుంది, 1.1 ప్లస్ 1, 1.1 ప్లస్ 1 నథింగ్ బట్ 2.1. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ దెన్ ఫైండ్ ఎఫ్ ఆఫ్ 5 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 డివైడెడ్ బై 5 మైనస్ 1 అన్నారండి. ఇప్పుడు మరి ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ 5, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఎఫ్ ఆఫ్ 5 అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ క్యూబ్ అన్నాడు కాబట్టి 5 క్యూబ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 క్యూబ్ డివైడెడ్ బై 5 మైనస్ 1. 5 క్యూబ్ అంటే ఎంత అండి, 125 మైనస్ 1 క్యూబ్ అంటే 1 డివైడెడ్ బై 5 మైనస్ 1 అంటే 4. 125లో 1 తీస్తే ఎంత మిగులుతుంది, 124 డివైడెడ్ బై 4. 4తో క్యాన్సిల్ అవుతుంది కదండి, 4 3 జా 12, 4 1 జా 4, నథింగ్ బట్ 31 ఈజ్ ద ఆన్సర్. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 అని ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన ఈ రేషనల్ ఫంక్షన్కి డొమైన్ ఎప్పుడు R అవుతుంది, కానీ డినామినేటర్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఎప్పుడైనా ఇచ్చిన డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని నాట్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోండి. ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. 12 కదా, 12 ఎలా రాసుకోవచ్చు మనం, 6 2 12 అని రాయొచ్చు. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2x ప్లస్ 12 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇందులో x కామన్ తీస్తే x మైనస్ 6, అలాగే మైనస్ 2 కామన్ తీస్తే x మైనస్ 6 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ x మైనస్ 6 కామన్ తీస్తే రిమైనింగ్ x minus 2 is not equals to 0. So either x minus 6 not equals to 0 or x minus 2 not equals to 0. కాబట్టి x is not equals to 6, 2 అండి. అంటే x వాల్యూ 6, 2 అనేది అవ్వట్లేదు. సో మిగతా ఏ వాల్యూ అయినా ఈ ఫంక్షన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి డొమైన్ D ఈక్వల్స్ ఏమవుతుందండి, ఎనీ రియల్ నెంబర్ ఎక్సెప్ట్ 6, 2. ఇది ఆన్సర్ అండి. కొంతమంది ఇలా కూడా రాయొచ్చు, r/6, 2. ఈ విధంగా రాసినా సరే ఆన్సర్ కరెక్టే. ఇక్కడ ఫోర్త్ వన్ చూడండి, ఇక్కడ కూడా ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 అని ఇచ్చారండి. సో ఇక్కడ కూడా డినామినేటర్ మనం నాట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి తీసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5xని ఎలా రాసుకోవచ్చు, 4 అంటే 4 ఇంటూ 1 కాబట్టి మైనస్ 4x మైనస్ ఎక్స్గా రాసుకోవచ్చు, ప్లస్ 4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే x మైనస్ 4 అండి, మైనస్ 1 కామన్ తీస్తే x మైనస్ 4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. x మైనస్ 4 కామన్ తీస్తే x మైనస్ 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అంటే x వాల్యూ అనేది 4 అవ్వట్లేదు, అలాగే 1 కూడా అవ్వట్లేదు. కాబట్టి ఈ డొమైన్ ఏమవుతుందండి, ఎనీ రియల్ నెంబర్ ఎక్సెప్ట్ 4, 1. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ మాడ్ ఎక్స్ అనండి. ఇక్కడ మనం డొమైన్ అంటే ఏంటంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అది డిఫైన్ అవ్వదో, అన్డిఫైన్ అవుతుందో సో దాన్ని మాత్రమే మనం తీసుకోము. రిమైనింగ్ అన్ని వాల్యూస్ కూడా మనం డొమైన్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ మాడ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా ఇది అన్డిఫైన్డ్ అయితే అవ్వట్లేదండి. కాబట్టి డొమైన్ ఏమవుతుంది, ఎనీ రియల్ నెంబర్. డొమైన్ ఈక్వల్స్ టు ఎనీ రియల్ నెంబర్, ఏ రియల్ నెంబర్ అయినా సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి.
డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్, రేంజ్ అంటే ఏంటండి ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం రేంజ్ అని అంటాం. అయితే ఇప్పుడు ఎక్స్ వాల్యూ అంటే ఏంటి, డొమైన్ అంటే రియల్ నెంబర్. ఇప్పుడు రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మైనస్ మోడ్ ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం నేనేం చేస్తున్నా అంటే ఆల్రెడీ ఇక్కడ మోడ్ ఎక్స్ ఉంది కదండి, మోడ్ ఎక్స్ అంటే ఏంటి, ఆల్వేస్ పాజిటివ్. సో మోడ్ ఎక్స్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి మోడ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ మైనస్ మోడ్ ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాను, మైనస్తో మల్టిపుల్ చేస్తున్నాను. మైనస్తో మల్టిపుల్ చేస్తే మైనస్ మోడ్ ఎక్స్ ఎప్పుడైతే మైనస్తో మల్టిప్లై చేసామో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ ఏమైపోతుందండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టుగా చేంజ్ అవుతుంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. మరి మైనస్ మోడ్ ఎక్స్ అంటే ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 0 కన్నా తక్కువ ఉంటుంది లేదా 0కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0. 0 కన్నా తక్కువ లేదా ఈక్వల్ కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ పెట్టామండి. 0 నుంచి లెఫ్ట్ సైడ్ అంటే మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఇది మనకు కావాల్సిన రేంజ్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూస్తే చాలా ఇంపార్టెంట్ అండి. ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు √9 - అని ఇచ్చాడు. సో దీనికి డొమైన్ అలాగే రేంజ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా మనకు గుర్తుపోయింది రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్మెట్లో ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే రూట్లో ఉన్న వాల్యూ డెఫినెట్గా ఏమవ్వాలండి, పాజిటివ్ అవ్వాలి లేదా 0 అవ్వాలి. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి తీసుకుంటారు. ఇందుకే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముందండి, 9 - x² ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. నేను ఎప్పుడు ఏం చేస్తాను అంటే x² కానీ ఎక్స్ వాల్యూ కానీ వాడి యొక్క కొఫిషియంట్ పాజిటివ్ ఉండేలా చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అలా చేస్తే సాల్వింగ్ ఈజీగా అవుతుంది. అందుకోసం ఏం చేస్తున్నాను, ఇక్కడ -x² ఉంది కాబట్టి మైనస్తో మల్టిపుల్ చేస్తున్నాను. మైనస్తో మల్టిపుల్ చేస్తే -x² ఏమైపోతుంది, +x² అవుతుంది. మరి +9 ఏమవుతుంది, -9 అవుతుంది. ఎప్పుడైతే మైనస్తో మల్టిపుల్ చేసామో ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ ఏమైపోతుందండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్గా చేంజ్ అవుతుంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో x² -9 ఎలా రాసుకోవచ్చు, మనం 3² రాసుకోవచ్చు. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. మీరు గట్టిగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్మేట్లో ఉంది, a² - b². a² - b² అంటే a + b × a - b. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, మనం x + 3 × x - 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0గా రాసుకోవచ్చు. మనకు ఒక ఫార్ములా చెప్పాను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్లో, x - α × x - β లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీటా. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేస్తే ఆల్ఫా ప్లేస్లో అంటే స్మాలెస్ట్ వాల్యూ ఏది ఉంటే అది తీసుకోవాలండి. +3 అనేది -3గా చేంజ్ అవుతుంది, -3 అనేది +3గా చేంజ్ అవుతుంది. అంటే స్మాలెస్ట్ వాల్యూ ఏంటి, -3. -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లార్జెస్ట్ వాల్యూ ఏమవుతుందండి, 3 అవుతుంది. సో ఇది మనకు కావాల్సిన డొమైన్. సో x బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, -3 నుంచి 3 వరకు ఉంది. ఈక్వల్ సింబల్ ఉన్నాయి కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ -3 to +3. ఇది మనకి కావాల్సిన డొమైన్. ఇప్పుడు ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి, రేంజ్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేంజ్ అంటే ఏంటి, ఈ √9 - x² వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం రివర్స్లో వెళ్తున్నాను అండి. మనకు తెలిసిన డొమైన్ ఏంటి, -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎక్స్ని 9 - x² చేంజ్ చేయాలి. దానికోసం బోత్ సైడ్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇది x² అవుతుంది. మరి ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ కూడా 9 అవుతుంది. ఎప్పుడైనా ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు బోత్ సైడ్ ఈక్వల్ అయినప్పుడు 0 నుంచి తీసుకోవాలి. ఎందుకంటే స్క్వేర్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, అంటే 0 నుంచి ఉంటుంది కాబట్టి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x² లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3² అంటే 9. ఇలా మనం తీసుకుంటాము. నెక్స్ట్ ఏముంది చూడండి, x² మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిపుల్ చేస్తున్నాను. ఎప్పుడైతే మైనస్తో మల్టిపుల్ చేస్తానో ఈ ఈక్వేషన్ అనేది రివర్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ -9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -x² లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0గా చేంజ్ అవుతుంది. ఇంకేముంది, 9 యాడ్ అయ్యింది కదా, బోత్ సైడ్ 9 యాడ్ చేయండి. 9 - 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9 - x² లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9 - 0 9 + 0. సో 9 - 9 ఎంత అండి, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9 - x² లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9 + 0 అంటే 9. మరి ఇంకేముంది, ఇక్కడ స్క్వేర్ రూట్ కూడా ఉంది కాబట్టి మొత్తం స్క్వేర్ రూట్ అప్లై చేస్తే √0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు √9 - x² లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు √9 వాల్యూ 3 అవుతుంది. సో మనకు కావాల్సిన రేంజ్ ఏమవుతుందండి, మనకు కావాల్సిన రేంజ్ 0 to 3, క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to క్లోజ్డ్ ఇంటర్వల్ 3. ఇది రేంజ్.
నెక్స్ట్ 7th క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, లెట్ ఏ ఈక్వల్స్ టు 9, 10, 11, 12, 13 అని ఇచ్చారు. ఎఫ్ ఫ్రమ్ ఏ టు ఎన్ బి డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఎన్ ఏమి ఇచ్చారు చూడండి కరెక్ట్గా, ద హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్. ఎన్ యొక్క హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎన్గా తీసుకోవాలి. అయితే ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్. రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఏంటంటే మనకి ఏ ప్లేస్లో ఉన్న వాల్యూస్ని అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎన్ వస్తుంది కండి. ఆ వాల్యూస్ని అన్నింటిని ఒక సెట్లో రాస్తే దాన్ని మనం రేంజ్ ఆఫ్ ఎఫ్ కింద తీసుకుంటాము. అంటే ఒక్కొక్క వాల్యూ నుంచి మనం ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏమి ఇచ్చాడంటే ద హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ అని ఇచ్చాడు కాబట్టి ప్రతి దానికి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 9 ఫ్యాక్టర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ నెంబర్ ఏంటి 9 కాబట్టి 9 ఫ్యాక్టర్స్ ఏమవుతాయండి 3 అలాగే 9 1 3 9 అవుతుందండి. సో ఇందులో మనకి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి 3 అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ 9 ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ నెంబర్ చూసుకోండి 10 యొక్క ఫ్యాక్టర్స్ రాయండి. 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 10 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 అవుతుంది, అలాగే 5 నెక్స్ట్ అలాగే 10. ఇందులో హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటండి 5. సో ఎఫ్ ఆఫ్ 10 ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ 11 తీసుకోండి. 11 యొక్క ఫ్యాక్టర్స్ అండి. సో 11 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 11 ఇది ఒకటే ఉంటాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ 11 ఈక్వల్స్ టు హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటండి 11 అవుతుంది. నెక్స్ట్ 12 తీసుకోండి. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయండి 1 2 3తో అవుతుంది, అలాగే 4 6 12. సో ఇందులో హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ 12లో హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ చూడండి 3 అనేది హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ అలాగే 13 తీసుకోండి. 13 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 13 మాత్రమే కాబట్టి ఎఫ్ ఆఫ్ 13 ఈక్వల్స్ హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 13 అవుతుంది. కాబట్టి ఇవన్నిటిని ఒక సెట్లో రాస్తే అది మనకు కావాల్సిన రేంజ్. సో రేంజ్ ఈక్వల్స్ టు ఆర్డర్లో రాసుకుందాం. 3 2 టైమ్స్ ఉంది, 1 టైం రాస్తున్నాను. 3 5 11 13. సో ఇది కావాల్సిన రేంజ్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, డిటర్మైన్ డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద రిలేషన్ ఆర్ డిఫైన్డ్ బై ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ బిలాంగ్స్ టు 0 1 2 3 4 5 ఇచ్చాడండి. ఇక్కడ ఎక్స్ని మనం డొమైన్ అంటాం, ఎక్స్ ప్లస్ 5ని రేంజ్ అంటామండి. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి ఇవే కదా, కాబట్టి డొమైన్ ఏమవుతుందండి సేమ్ యాజ్ టీజ్కి ఇచ్చిన సెట్ రాసేస్తారు 0 1 2 3 4 5 ఇది డొమైన్. మరి రేంజ్ అంటే ఏంటంటే ఈ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. రైట్ సైడ్ కోడొమైన్ ప్లేస్లో ఉంది కదా ఎక్స్ ప్లస్ వై అని, ఇందులో ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 + 5 5, 1 సబ్స్టిట్యూట్ చేయండి 1 + 5 6, 2 సబ్స్టిట్యూట్ చేయండి 2 + 5 7, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 + 5 8, 4 సబ్స్టిట్యూట్ చేయండి 4 + 5 9, 5 సబ్స్టిట్యూట్ చేయండి 5 + 5 10. సో ఇది కావాల్సిన రేంజ్. నెక్స్ట్ 9th క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక చూడండి, లెట్ ఎక్స్ x² బై 1 + x² ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని ఒక ఫంక్షన్ ఇచ్చాడండి. ఫంక్షన్ ఇచ్చి డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్, రేంజ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇది ఏదైతే ఉందో x² బై 1 + x² ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, రేంజ్ వస్తుంది. దానికోసం దీన్ని మనం y అని చెప్పి తీసుకుందామండి. లెట్ y ఈక్వల్స్ టు x² బై 1 + x². సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. అంటే 1 + x² లెఫ్ట్ సైడ్ పంపిస్తే y × 1 y ప్లస్ y × x² ఈక్వల్స్ టు x². ఈ yx² రైట్ సైడ్ పంపిస్తున్నాను. y ఈక్వల్స్ టు x² మైనస్ yx². సో y ఈక్వల్స్ టు x² కామన్ తీస్తే రిమైనింగ్ 1 - y, మళ్ళీ 1 - y లెఫ్ట్ సైడ్ పంపించండి. y బై 1 - y ఈక్వల్స్ టు x². x² అంటే ఆల్వేస్ పాజిటివ్ అండి, ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చండి y బై 1 - y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0గా రాసుకోవచ్చు, పాజిటివ్ కాబట్టి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను 1 - y ఉంది కదండి, వైని పాజిటివ్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం మైనస్తో మల్టిపుల్ చేస్తాను. మైనస్తో మల్టిపుల్ చేస్తే y బై 1 - y ఎలా చేంజ్ అవుతుంది y - 1గా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మైనస్తో మల్టిపుల్ చేస్తామో సింబల్ కూడా చేంజ్ అవుతుంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నేను వేవ్ కర్వ్ మెథడ్ అప్లై చేస్తానండి. వేవ్ కర్వ్ మెథడ్ ఏంటంటే y వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0. ఇక్కడ చూడండి y - 1 అంటే y వాల్యూ ఎంత అవుతుంది 1. సో ఇక్కడ మనం ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు అంటే పవర్స్ అనేది ఆడ్ ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలండి కర్వ్. ఇలా పాజిటివ్ నుంచి నెగిటివ్కి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ సింబల్ చూసుకోవాలి. గ్రేటర్ దెన్ ఉందనుకోండి పాజిటివ్ తీసుకుంటారు, పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటారు. అదే లెస్ దెన్ ఉందనుకోండి నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటారు. ఇక్కడ లెస్ దెన్ ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది చూడండి 0 నుంచి 1 వరకు ఉంది. కాబట్టి y బిలాంగ్స్ టు
0 to 1. ఇక ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to క్లోజ్డ్ ఇంటర్వల్ 1. కానీ ఇక్కడ డినామినేటర్లో చూడండి y మైనస్ 1 ఉంది. ఒకవేళ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 1 0. ఎనీథింగ్ బై 0 అన్డిఫైన్డ్. సో ఇక్కడ మన y వాల్యూ అనేది 1 తీసుకోకూడదు కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ 1. సో రేంజ్ ఏమవుతుందండి, క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to ఓపెన్ ఇంటర్వల్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఏ ఫంక్షన్ f ఈస్ డిఫైన్డ్ బై f ఆఫ్ x ఈక్వల్స్ టు 2x మైనస్ 5. ఒక ఫంక్షన్ ఇచ్చారండి, ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఇప్పుడు f ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ ప్లస్లో మనం ఏం తీసుకోవాలి, 0 తీసుకోవాలి. తీసుకోండి 2 ఇంటూ 0 మైనస్ 5. 2 ఇంటూ 0 0, 0 మైనస్ 5 నథింగ్ బట్ మైనస్ 5 అండి. నెక్స్ట్ f ఆఫ్ 7 కావాలి. f ఆఫ్ 7 అంటే ఎక్స్ ప్లస్లో మనం 7 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ 7 మైనస్ 5. 2 7s are 14. 14 మైనస్ 5 అంటే 9. నెక్స్ట్ ఎక్స్ ప్లస్లో మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేయండి. f ఆఫ్ మైనస్ 3. సో 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 5. 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6 మైనస్ 5 నథింగ్ బట్ మైనస్ 11. సో ఇది ఆన్సర్. చూసారు కదండి, ఈ 10 సమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ రేర్ మోడల్స్. ఇవన్నీ మ్యాక్సిమం మనకి 99% ఈ క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది మనకి 2 మార్క్స్కి ఇవ్వచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.